మూవీ విషయానికి వస్తే కాలరాత్రి స్టోరీ లైన్ కి విషయానికి వస్తే 8 మంది ఫ్రెండ్స్ ఉంటారు. చెట్లని ఎలా పెంచారు, డబ్బులు ఎలా సంపాదించుకుర్రు అనేదే మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ ఒకే అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కాంచి లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కాంచి చాలా అంటే చాలా లాగ్ అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా అంతగా అనిపించలే. ఒక కాడ వాయిస్ బ్రేక్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్స్ రిలేషన్ చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. కామెడీ సీన్స్ కూడా పర్లేదు అనిపించింది. ఫ్యామిలీతో 100% గా వాచింగ్ చేయొచ్చు. మలయాళం మూవీస్ అంటే డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి. సెకండ్ హాఫ్ మొత్తం కూడా లాగ్ సంపేషన్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా అనిపించలే. మనం మూవీని స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ గా స్టోరీ లైన్ బాగుంటే మూవీని లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తాం. ఫస్ట్ హాఫ్ ఒకే అనిపిస్తే సెకండ్ హాఫ్ బాగలేదంటే మనం స్కిప్ చేసేస్తాం. మూవీ మలయాళంలో విడుదలై అట్టా ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు ఆహా వాళ్ళు కొన్నారు. స్టోరీ చాలా అంటే చాలా రొటీన్ స్టోరీ. క్లైమాక్స్ పర్లేదు అనిపించింది. మూవీని 1 టైం వాచ్ అనిపించింది. సాంగ్స్ కూడా అంతగా అనిపించలే. మూవీని షార్ట్ ఫిలింగ్ తీసినట్టు తీసేసి అనుకోవచ్చు. మూవీలో స్టోరీ దమ్ము లేనిది ఏం చూస్తాం. మీరు ఈ మూవీని చూడాలంటే ఆహాలో ఉంది, పోయి చూడండి. మన ఛానల్ వస్తే ఒక లైక్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీస్ రివ్యూ ఇచ్చినాం, పోయి చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ.